హలో గైస్, వెల్కమ్ టు సంజూస్ బిగ్ బాస్ ఛానల్. మరి నేనైతే లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ వీక్ అంతా జరిగిన అప్డేట్స్ అయితే నేనైతే చెప్తాను గైస్. వీక్లీ వన్స్ నేను వీడియో అయితే చేయగలను అండ్ ఎలిమినేషన్ వీడియో ఒకటే చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్. నేను సుత్తే లేకుండా చెప్తాను, నాకేమనిపించిందో అదే చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అది నేనైతే చెప్పలేను, బట్ నా ఒపీనియన్ చెప్తాను. అండ్ ఇంకా కొందరు ఏమనుకుంటున్నారో అలా వాళ్ళ పర్స్పెక్టివ్ వ్యూలో నేనైతే చెప్తాను. వినండి గైస్. ఈ వీక్ అయితే కళ్యాణ్, ఇమాన్యుయల్ టాస్క్స్ ఏమేమి జరిగాయో అందరికీ బాగా తెలుసు. దాంట్లో ఆబ్వియస్లీ రెడ్ టీమ్ అయితే బాగా ఆడి విన్ అయింది, కళ్యాణ్, ఇమాన్యుయల్ అనేది. బట్ ఫస్ట్ మీరు ఒకటి అది గమనించారా, ఫస్ట్ నుంచి ఆ టీమ్స్లో కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ టీమే కొంచెం స్ట్రాంగ్గా ఉంది. భరణి మిగతా వాళ్ళందరివి ఓకే, యావరేజ్ టీమ్స్ మిగతావి. బట్ కళ్యాణ్కి సమవుజ్జీలు ఎవరు అంటే ఇమాన్యుయల్, భరణి గారు, డిమాన్ పవన్, వీళ్ళే. అవునా కదా? సో అక్కడ ఇమాన్యుయల్ ఏంటి, కళ్యాణ్ టీంలోనే ఉండిపోయాడు. భరణి గారు ఏంటి, వాళ్ళిద్దరు నామినేషన్లో ఉన్నారు, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దామని ఆయన ఆడలేదు. డిమాన్ పవన్ ఏంటి, కెప్టెన్ అయి కూర్చున్నాడు. అక్కడ కళ్యాణ్కి సమవుజ్జీలు ఎవరు? అది కళ్యాణ్కి ఒక చిన్న తొక్కుడు బిళ్ళ ఆడినట్టు ఆట అది. అంత సింపుల్గా ఆడేసి వచ్చేసాడు. ఓకే, కళ్యాణ్ ఎఫర్ట్స్ పెట్టలేదు అంటే పెట్టాడు, కానీ అది తనకి చాలా ఈజీ గేమ్. అంత మాత్రానికి కళ్యాణ్ సూపర్ ఆడాడు, ఎక్సలెంట్ ఆడాడు, తోపు తురుము అంత హై లెవెల్ పర్ఫార్మెన్స్ కాదు. మనం బిగ్ బాస్ ఇప్పటి వరకు 9 సీజన్స్ చూసాం. దీంట్లో భయంకరమైన ఫిజికల్ టాస్క్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇది జస్ట్ బాల్ గేమ్ అంతే. మీరు అనవసరంగా అతను ఫస్ట్ ఆడాడు అంతే, ఇప్పుడు ఆడాడు. ఇప్పటి వరకు ఏ ఆట ఆడలేదు, ఛాన్స్ రాలేదు అని చెప్పేసి ఒక్క ఆట కూడా తను ఆడలేదు. ఇప్పుడు ఆడాడు అంతే, జస్ట్ ఆడాడు అంతే, అంతకు మించి ఏం లేదు. నేను ఇదేదో ఆయన్ని నెగిటివ్ చేద్దామని అయితే నాకైతే లేదు, బట్ నాకు అనిపించిన ఒపీనియన్, చాలామంది ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను. అండ్ సోషల్ మీడియాలో ఏంటంటే ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అందరూ తను చాలా కష్టపడ్డాడు, తను కెప్టెన్సీకి డిజర్వ్ తీశారు అని చెప్పేసి అని అంటున్నారు. బట్ మీరు ఒక పాయింట్ ఆలోచించడం మర్చిపోతున్నారు. ఇక్కడ రీతు కూడా డిమాండ్ పవన్ని సపోర్ట్ చేసింది కెప్టెన్సీ టాస్క్లో, అవునా కదా? అప్పుడు ఈ వీకెండ్లో నాగార్జున గారి చేత తిట్లు కూడా తినింది, ఓకేనా? అది వాళ్ళిద్దరు బాగుండు, ఓకే. బట్ అక్కడ డిమాన్ ఏం చేశాడు, కెప్టెన్సీ సేవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరికి అది ఇచ్చాడు, శ్రీజన్ సేవ్ చేశాడు, రీతుని కాకుండా, అవునా? కానీ అక్కడ డిమాన్ దెబ్బేశాడు. అది డిమాన్ గేమ్ అది. అంత మాత్రం అప్పుడు ఎవరైనా రీతు మీద జాలిపడ్డారో, అందరూ బాగా అయిందిలే అని అన్నారు, అవునా కదా? అది డిమాండ్ గేమ్. అప్పుడు శ్రీజాని సేవ్ చేశాడు, శ్రీజ హ్యాపీ ఫీల్ అయింది. అప్పుడు రీతు బాధపడింది, కళ్యాణ్ ఓదార్చాడు, అయిపోయింది. ఇప్పుడు ఈ గేమ్కే వద్దాము. కళ్యాణ్ వాళ్ళు ఆడినప్పుడు ఫస్టే శ్రీజ వాళ్ళని గేమ్లోంచి తీసాడు. అసలు ఏ గేమ్ ఆడకుండా స్ట్రాంగ్ కంటెంటర్ అని చెప్పేసి తీసాడు. అసలు ఆట ఆడితే స్ట్రాంగ్ కంటెంటర్తోనే ఆడాలి, కానీ వాళ్ళు ఎందుకు తీస్తారు? అది వాళ్ళ గేమ్, అది కళ్యాణ్ గేమ్. అది స్ట్రాంగ్ కంటెంటర్ ఉంటే తన గేమ్కి దెబ్బ అవుతుంది, ఎక్కడైనా ఓడిపోతామేమో తీస్తారు.